వెల్కమ్ బ్యాక్ టు వన్జర్ టీవీ న్యూస్ తెలుగు. తల్లి వయసులో ఉన్న ఒక 90 ఏళ్ల వృద్ధురాలపై కొందరు మానవ మృగాలు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో వెలుగు చూస్తుంది. ఇక వివరాలకు వెళితే, జిల్లా కేంద్రం నుండి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక 90 ఏళ్ల వృద్ధురాలు తన వ్యవసాయ పొలం మధ్యలో ఒక చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ముసుగులు ధరించి అటుగా వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒంటరిగా ఉన్న వృద్ధురాలి గుడిసెలోకి చొరబడి ఆమెపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు మరుసటి రోజు సమీప గ్రామంలో నివసిస్తున్న తన కుమార్తెకు విషయం చెప్పడంతో ఆమె వెంటనే తల్లిని స్థానిక హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స చేయించింది. అయితే వృద్ధురాలికి వైద్యం చేసిన డాక్టర్లకు అనుమానం రావడంతో విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాల నుంచి వివరాలు సేకరించి ఈ ఘటనపై బిఎన్ఎస్ సెక్షన్ 70 కింద కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఆనవాళ్లు గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీంతో ఘటనా స్థలానికి పరిశీలించారు పోలీసులు. నిందితులకు సంబంధించి కొన్ని వివరాలతో పాటు వారిని పట్టుకునేందుకు సహకరించిన వారికి 10,000 రూపాయల బహుమతిని అందిస్తామని రివార్డు ప్రకటించారు పోలీసులు.